అనూహ్య మలుపులు టర్న్లు తీసుకుంది అని అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఈ 15 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు ఖచ్చితంగా మార్చేశాయి. దానికి ప్రధాన కారణం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లి చర్చలు జరపడంతోనే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం రాజకీయ పరిణామాల మలుపులు వేగంగా జరిగాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాన్ని ఏదో అంటారు కదా, సూర్యుడు భూమి చుట్టూ పరిభ్రమించడం లేదంటే వీళ్ళు ఒకరి చుట్టూ ఒకరు పరిభ్రమించినట్టుగా నిజంగా ఢిల్లీ వెళ్ళి రావడం లేదా వాళ్ళు పిలవడం నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే విన్ విన్ సిచ్యువేషన్లానే ఉంది. మరి ఇప్పటికే ఎప్పుడైతే ఈ భేటీ జరిగింది, కేంద్ర పెద్దలు చంద్రబాబు నాయుడిని పిలవడం, ఇద్దరి మధ్య సానుకూలమైన చర్చలు జరిగాయి అని చెప్పడం, టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించారు అని అదే విషయాన్ని టీడీపీ కూడా బయటకు వచ్చి అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడంతో నిజంగా రాజకీయ పరిణామాలు చాలా వేగంగానే మారాయి. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా 370 రాబోయే ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో 370 సీట్లు బీజేపీ సొంతంగా 404 పైచిలకు ఏదైతే కాంగ్రెస్ అత్యధిక బెంచ్ మార్క్ ఉందో దాన్ని దాటే విధంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దానికి సంబంధించి 2 రోజుల క్రితం కూడా ఆల్ ఇండియా బీజేపీ కౌన్సిల్ మీటింగ్స్ జరిగాయి. దీంట్లో వాళ్ళు ఇదే టార్గెట్గా కూడా పెట్టుకుని ఇదే లక్ష్యంగా వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఎన్డీఏ పాత మిత్రులందరినీ కూడా కలుపుకు వెళ్ళాలి, ప్రతి రాష్ట్రంలో కూడా వారికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీల రిప్రజెంటేషన్ ఉండాలి అన్న ఒక టార్గెట్ను ఫిక్స్ చేసుకుని 370 సొంతంగా 404 పైచిలకు 400 సీట్స్ అని మొన్న ప్రధాని మోదీ కూడా ఆల్ ఇండియా కౌన్సిల్ మీటింగ్లో భాగంగా ఒక టార్గెట్ను ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పాత మిత్రులందరినీ ఒక్కొక్కరుగా పిలుస్తున్నారు. బీహార్లో సీఎం నితీష్, అలాగే పాత మిత్రుడు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా పిలిచారు, ఎన్డీఏలోకి ఆహ్వానించారు. చర్చలు జరిగాయి. సో దాదాపుగా ఎన్డీఏలోకి టీడీపీ చేరిపోతుంది అని కన్ఫర్మేషన్గా వార్తలు వస్తున్నాయి. సరే, అధికారిక ప్రకటన రావాలి, ఎప్పుడు చేరతారు, ముహూర్తం ఏంటి, ఎలా ఏంటి, సీట్ల సర్దుబాటు, పొత్తు వెళ్తున్నారా అని. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చింది. వీళ్ళిద్దరి మధ్య పూర్తి స్థాయిలో ఒక అవగాహనతో వెళ్తున్నారు. ఖచ్చితంగా ఇద్దరికి కూడా ఇచ్చే సీట్లలో ఎవరు గెలుస్తారు అన్నవాళ్ళకి, అది టీడీపీయా జనసేన, పక్కగా గెలిచే అభ్యర్థినిపైనే వాళ్ళిద్దరూ కసరత్తు చేశారు. అంతర్గతంగా సర్వేలు రిపోర్ట్లు తెప్పించుకుని ఒక అవగాహనతో అనేక దఫాలుగా చర్చలు చేసి వెళ్తున్న టైంలో ఎప్పుడైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచారో జాయిన్ అవ్వమన్న నేపథ్యంలో ఎన్డీఏలోకి సంబంధించి పిలిచారు. ఈ తతంగం అంతా జరుగుతూనే ఉంది. సో కేంద్రంలో కూడా మోదీ 3.0 టార్గెట్, ఇక్కడ ఏపీలో కూడా టీడీపీ జనసేన కాంబినేషన్ ఖచ్చితంగా విజయావకాశాలు దక్కే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ముగ్గురికి విన్ విన్ సిచ్యువేషన్, అటు కేంద్రంలో బీజేపీకి, ఇటు ఏపీలో టీడీపీ జనసేనకి. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే కేంద్ర పెద్దలతో ఢిల్లీ నుంచి వచ్చి మాట్లాడిన తర్వాత చంద్రబాబు కూడా చాలా వేగంగా కదలరా సభలు పెడుతున్నారు. సీట్స్ కోల్పోయే నియోజకవర్గాలతో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ పిలిపించి నేరుగా ముఖాముఖిలు మాట్లాడి ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నారు. టెలికాన్ఫరెన్స్లో ఉన్న పరిస్థితిని, ఎన్డీఏలో జాయిన్ అవ్వడం వల్ల వచ్చే లాభ నష్టాలు అన్నీ కూడా బ్యారేజ్ వేసుకుని వాళ్ళకి సవివరంగా వివరిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో 3 అంచెల పద్ధతిలో వెళ్తున్నారు. సీనియర్లు అయినా సరే ఖచ్చితంగా ఓడిపోతారు అనుకుంటే వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా, అలాగే ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న వాళ్ళకే టీడీపీ జనసేన కాంబినేషన్లో, అలాగే సోషల్ ఇంజనీరింగ్ సామాజిక నేపథ్యం విషయంలో కూడా కాంబినేషన్లో 3 అంచెల పద్ధతిలో ఇద్దరు వెళ్తున్నారు. సతీ సమేతంగా ఉండవల్లిలో రాజశ్యామల యాగం పూర్తి చేశారు. పూర్ణాహుతితో కార్యక్రమం పూర్తయింది. కాబట్టి మొన్న అన్ని రిపోర్ట్స్ని క్రోడీకరించుకుని చంద్రబాబు ఢిల్లీ పర్యటనకి రెడీ అయ్యారు. మరొక పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 3 రోజుల నుంచి విశాఖలో భేటీ అయ్యి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో ఉన్న అంశాలన్నీ చర్చిస్తున్నారు. మంగళగిరి కార్యాలయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ప్రభుత్వం ఎట్లా వైఫల్యం చెందిందన్న విషయంపై రిపోర్ట్స్ తయారు చేయడం, అభ్యర్థులకి సంబంధించిన అన్ని విషయాలు ఆయన క్రోడీకరించుకుని అటు టీడీపీ జనసేన ఇద్దరు అధినేతలు కూడా వారి దగ్గర ఉన్న సమాచారాన్ని ఢిల్లీకి తీసుకుని ఇవాళ రేపు కూడా బయలుదేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరొక పక్కన ప్రధాని మోదీ కూడా మార్చి 2వ తేదీన ఏపీ తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. మరి అక్కడ బహిరంగ సభలు కూడా పెడతారు అని అంటున్నారు. కాబట్టి వీరిద్దరూ వెళ్ళొచ్చిన తర్వాత ముగ్గురు ఒకే వేదిక మీదకి వచ్చే అవకాశం ఉందా? 2014 సీన్ రిపీట్ కాబోతోందా అంటే మళ్ళీ దానికి అవుననే సమాధానమే వినిపిస్తోంది.
ఇన్ని వార్తల నేపథ్యంలో ఇంకొక పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికంటే ముందుగానే అక్కడ కేంద్రంలో ఉన్న పెద్దలతో మరొక్కసారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నట్టుగా ఇంకొక వార్త కూడా వస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఐపాక్ బృందంతో నిన్నంతా ఆయన భేటీ అయ్యారు. అభ్యర్థులు లేక ఆయన సతమతం అవుతున్నారు. ఐపాక్ ఇచ్చిన రిపోర్టులతో ఈసారి గోవిందా అని అర్థమవుతున్న నేపథ్యంలో అటు గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ టికెట్లు చీటీలు చింపేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి టీడీపీ జనసేన కన్నా ముందే ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలతో మరొకసారి అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి 2014 సీన్ రిపీట్ కాబోతోందా? పొత్తుల సమయం ఆసన్నమైపోయిందా? ముఖ్యమంత్రి గారు ఎందుకు వీరికన్నా ముందే అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నారు? ఏం జరుగుతోంది? నిజంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు రాజకీయ ముఖ చిత్రాన్ని ఖచ్చితంగా మలుపు తిప్పే అవకాశం ఉందా? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క. అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత